తెలంగాణకు 2 రోజుల పాటు వాతావరణ శాఖ హై అలర్ట్ ఇచ్చింది. ఇవాళ 5 లేదా రేపు 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా ఉత్తరాంధ్ర తీరం మీదుగా అల్పపీడనం కదులుతోంది. రానున్న 24 గంటల్లో మరింత బలపడనుంది ఈ అల్పపీడనం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాగల 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రాగల 4 రోజులు వాతావరణ పరిస్థితులు మనకు వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్, బంగాళాఖాతంలో అల్పపీడనం ఎప్పుడు ఏర్పడేది, ఆ ఎఫెక్ట్ తెలంగాణపై ఏ మాత్రం ఉండే అవకాశం? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం 5:30 గంటలకు ఇటు నిన్నటి వరకు కూడా మేము ఏవైతే విషయం చెప్తున్నామో పశ్చిమ మధ్య బంగాళాఖాతం గురించి ఈ యొక్క ఏరియాలో మనకి ఒక అల్పపీడనం అనే ప్రాంతం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రాంతం అనేది వాయువ్య దిశగా కదులుతూ ఇటు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తరాంధ్ర తీరం గుండా కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రేపు కూడా కొనసాగి రేపు కూడా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అంచనా వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 22% సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో సర్వసాధారణంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, రెడ్ కలర్ హెచ్చరికలు కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకి ఆస్కారం అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని పశ్చిమ జిల్లాల్లో మాత్రం అత్యంత భారీ వర్షాలు, అలాగే మధ్యస్థ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఆస్కారం కనిపిస్తుంది. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు మాత్రం చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఈ వర్షాలతో పాటు మనకి ఈ యొక్క ప్రస్తుతం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. హెచ్ఎంసీ అధికారులకు ఎలాంటి సూచనలు చేశారు? ఇప్పటికే ఆయా శాఖల వారికి నిన్ననే ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో ఏ జిల్లాలకైతే ఈ యొక్క వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో ఆ జిల్లాలకు వారికి కూడా ముందుగానే ఈ యొక్క హెచ్చరికలు అందచేయడం అనేది జరిగింది. సో వీటి వల్ల ఏంటంటే వారికి తగినంత సమయం ఉంటుంది కాబట్టి సహాయక చర్యలు చేపట్టడం కానీ, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఈ యొక్క వర్షపు నీరు అనేది చేరి క్రమేపీ పెరుగుదల అనేది ఉంటుందో ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా ఉంచడం అనేది కూడా ఈ యొక్క మొత్తం ఉన్నత అధికారులు అందరూ కూడా తగిన ముందు జాగ్రత్తలు అనేవి కూడా సూచించడం అనేది జరిగింది. హైదరాబాద్లో కూడా ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అల్పపీడనం ఇటు బలపడే అవకాశం ఉంటే తెలంగాణపై ఏ విధంగా ప్రభావం చూపించింది, ఏ జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది? ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా అల్పపీడన వ్యవస్థతో పాటు ఇటు ఉపరితల చక్రవాకం అలాగే ద్రోణి కూడా ఇవి అన్నీ కూడా అనుసంధానంగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ తీవ్రతలో అధిక మొత్తంలో మనకి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 4 రోజులు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా అల్పపీడనం బలపడిన తర్వాత కూడా తెలంగాణపై ఆ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. దాంతోపాటు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.